మాట్లాడండి. హలో, నమస్తే అండి. మేమెవరో మీకు తెలియదులేండి. మీరు హైదరాబాద్ వచ్చేటప్పుడు బస్సులో మేము వెనక సీట్లో కూర్చున్నాం. ఆ, గుర్తు రాలేదు బాబు. మీ మనోరాలు మట్టికాలతో నా ప్యాంట్ కూడా తొక్కింది. అయ్యో, అదే మీ పాపకేదో బాగాలేదని పేపర్లో వేశారు. ఇప్పుడు ఎలా ఉంది? అలాగే ఉంది బాబు. మీరేం బాధపడకండి. ఆపరేషన్కి కావాల్సిన డబ్బు అది మేము అరేంజ్ చేస్తాం. మీరు ధైర్యంగా ఉండండి. చాలా సంతోషం బాబు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేము. ఓకేనండి, మేము వచ్చి కలుస్తాం. నమస్తే. థ్యాంక్స్ రా. నా మీద కోపం వచ్చిందా? సారీ రా, ఇందాకేదో పిచ్చి పిచ్చిగా వాగేశాను. సారీ. నువ్వు మొండోళ్ళ కనిపిస్తావు కానీ చాలా మంచోడివిరా. నాతో మాట్లాడవా ప్లీజ్? ఏం అక్కర్లేదు. ఇందాక నన్ను సెల్ఫిష్ అన్నావుగా. నేనెప్పుడన్నాను? ఇందాక అనలేదు. అనలేదు. అబద్ధాలు ఆడకు. నువ్వు అన్నావు. నేనేమనలేదు. నువ్వేదేదో ఊహించుకుంటున్నావు. ఎప్పుడు అంతే, తప్పంతే నా మీదే దోచేస్తావు. అదేంటది? ఇందాక అంది కదా. సర్లే, నువ్వేం అనలేదులే. నేనేదో తప్పుగా అయిన ఉంటాను. ముందు నువ్వు తిను. నేనేమనలేదు. సరే, నువ్వేం అనలేదు అన్నాను కదా. ఊరుకో, ఎక్కువ ఫీల్ అవ్వకు ప్లీజ్. ఊరుకో, ఏడవకు ప్లీజ్. నువ్వెంత పిచ్చోడు ఏంట్రా? ఏ ఇందాక నేను సెల్ఫిష్ అన్నానుగా. మరి ఇందాక అనలేదన్నావు. అందుకే పిచ్చోడు విన్నాను. ఏ నువ్వు నాతో ఆడుకుంటున్నావా? छोटा या बड़ा? छोटा दीजिए। 5000. अरे क्या है यार, इतना रेट बढ़ा दिया। ले ये 5,000। అరే క్యా కరు యార్, సప్లై ఆగిపోయింది, పోలీస్ గసి పెరిగిపోయింది, ఏం చేయమంటావు? ఏ హాస్పిటల్కి ఉత్తి చెల్లితో వెళ్తావా ఏంటి? ఓ బొకే అని పట్రా. ఓకే, థ్యాంక్స్. कौन है? क्या चाहिए? బొకే కావాలి. ఏది కావాలో చూసుకో. అదిగో అది, ఎల్లోది. ఇదా? ఎంత? 100. ఇదిగో. అరే ఏం చూస్తున్నావు? ఏం లేదు. ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ ఎక్కడ ఉంది? అరే ఓ ఆటో వాళ్ళని అడుగు, ఆటో పక్కడికే జా జా, జల్దీ పో భయ్యా, పో పో. పద, ఈ ఏరియా చాలా డేంజరస్గా ఉంది. మనం అర్జెంట్గా ఈ ఏరియా వదిలేసి వేరే ఏదైనా హోటల్కి మారిపోవాలి. ఏమైంది? వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? బొకేలు అమ్ముతున్నాడు. కొకేన్ అమ్ముతున్నాడు. కొకైన్ అంటే? డ్రగ్స్. అదో మత్తు మందు. తెల్లగా పౌడర్లా ఉంటుంది. చాలా కాస్ట్లీ. చిన్న చిన్న ప్యాకెట్లు వేలల్లో అమ్ముతారు. ఈ మధ్యన డబ్బున్న కుర్రోళ్ళందరికీ ఇదో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. చాలా డేంజరస్ తెలుసా? నిజమా? అవును. పీలిస్తే మత్తు వస్తుంది, అలవాటైతే ప్రాణం తీస్తుంది. హే, నాకు ఇప్పుడే ఒక కొటేషన్ వచ్చింది. ఏంటి? కొకైన్ పీలిస్తే ప్రాణాలు పోతాయి, బిస్కెట్లు తింటే బ్యాగులు పోతాయి. లాడ్జికి పోనేమంటారా సార్? లాడ్జ్ నుంచే వస్తున్నామయ్యా, హాస్పిటల్కి వెళ్ళాలి. అప్పుడే హాస్పిటల్గా? అమ్మో, చాలా స్పీడ్గా ఉన్నారు. తాగమ్మా. నాకొద్దు. నా బంగారు తల్లి కదూ, ఈ మందు కాస్త తాగేయమ్మా. అమ్మా సీత, వీళ్ళు వచ్చారు చూడు. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా, బాగున్నావా? హాయ్. హాయ్ హాయ్ చిన్నారి. హాయ్. కొంచెం తాగవా? ఏంటి, బాగా అల్లరి చేస్తుందా? అవునమ్మా, డాక్టర్ గారు ఈ మందు తప్పక తాగాలన్నారు. ఇదేమో తాగట్లా. తాగాలి తాగాలి, గుడ్ గర్ల్ కదా, తాగేస్తుంది. రండి ఆంటీ, మనం డబ్బు కట్టేసొద్దాం. అలాగే నానా, మీరు రండి. వస్తున్నా. ఇది 3 lakhs. ఇంకా ఎంత కట్టాలండి? ఇంకో 6 lakhs కట్టాల్సి వస్తుందండి. ఎప్పటిలోగా కట్టాలండి? 2 రోజుల్లో కట్టేయండి. ఆపరేషన్ లేట్ అయితే పాపకి ప్రాబ్లం అవ్వచ్చు. అలాగేనండి, కొంచెం స్పెషల్ కేర్ తీసుకోండి. ఓకే. డబ్బు ఎక్కువైనా పర్లేదు, మా పాపను మాత్రం
మాకు పువ్వులో పెట్టివ్వాలి ప్లీజ్. ఓకే. థ్యాంక్ యూ. పదండి. రెండు రోజుల నుంచి ఎవ్వరూ ఫోన్ కూడా చేయకపోయేసరికి నా చిట్టి తల్లి నాకు ఇంకా దక్కదేమో అనుకున్నాను. నువ్వెవరో తెలీదు, సొంత మనుషులు కూడా చేయనంత సాయం చేస్తున్నావు. నీకేం చెప్పాలో తెలియటం లేదు. అయ్యో ఇదేంటండి, మీ పాపకేం కాదు, ధైర్యంగా ఉండండి, ఏడవకూడదు. ఆ మందు నాది. మరి నీకు ఇష్టం లేదన్నావు? నువ్వెంత రాక్షసమని తెలియక నీకేదో జబ్బు వచ్చింది అనుకుంటున్నారు వాళ్ళు. ముద్దు పెట్టి 3 లక్షలు బాధేసావు కదే, నువ్వు సామాన్యురాలు కాదు. మమ్మీ నావన్నీ తినేస్తున్నాడు. నేనెక్కడ తిన్నాను? చిప్స్ ప్యాకెట్ లోపల దాచుకున్నావుగా. ఊరుకో, నీకేం కాదు. ఓకే, యుల్ బీ ఫైన్. వెళ్ళొస్తానే. వస్తానంటీ. అలాగేనమ్మా. బాయ్. పాపని చూసుకోండి, నేను వస్తాను. ఉంటానండి. మంచిది బాబు. చిన్న పిల్లతో గొడవ ఏంటి నీకు? గొడవ ఏంటో నీకు అనవసరం. మందు తాగిందా లేదా? థ్యాంక్స్ రా, నా కోసం డబ్బులన్నీ ఇచ్చేసావు. ఇట్స్ ఓకే, మనం చేయగలిగింది ఏదో చేసాం. ఏం చేసావు? చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఇంకేం చేయాలి? 3 లక్షలు కట్టావు, ఇంకా 6 కట్టాలి. మొత్తం ఎంత? 3 + 6 టోటల్గా 9 lakhs. అంత చిన్న పిల్లకి అంత డబ్బులు ఎందుకే? పిల్ల చిన్నదే, రోగం పెద్దది. దానికి మనం ఏం చేయగలం? మన దగ్గర ఏముంది? నేను వాళ్ళకి మాట ఇచ్చేసాను. వెళ్ళి వెనక్కి తీసుకొచ్చే. సారీ రా, నీ పర్మిషన్ లేకుండా కమిట్ అయిపోయాను. అయినా నా మాట వేరు, నీ మాట వేరునా? ప్లీజ్ రా, మా బుజ్జి కదూ, మా నాన్న కదూ, నువ్వే ఏదో ఒకటి ఆలోచించాలి. ప్లీజ్ ప్లీజ్. ఏ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివేవే నువ్వు? నీకు 3 మాటలే నేర్పారా? అయితే థ్యాంక్స్ అంటావు, లేకపోతే సారీ అంటావు, లేకపోతే ప్లీజ్ అంటావు. ప్లీజ్ రా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఊరుకో. రోడ్డు మీద ర్యాగింగ్ చేయకు. ఏయ్, ఎవరు నువ్వు? నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నావు? మీతో పనుండి. నిజం చెప్పు, పోలీసువా జర్నలిస్టువా? నాది మీ క్యాస్టే. అంటే నేను డ్రగ్స్ అమ్ముతాను. నిన్ను ఇంతకుముందు ఎప్పుడు ఈ ఏరియాలో చూడలేదే. నేను ఇంతకుముందు ఇటు రాలేదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు? మిమ్మల్ని చిన్న హెల్ప్ అడుగుదామని. ఏంటి? అంటే నేను ఊరికి కొత్త, నా దగ్గర సరుకుంది, మీ దగ్గర కస్టమర్స్ ఉన్నారు, అమ్మి పెడతారని. మీకు కొంచెం కమిషన్ ఎక్కువ ఇస్తాను. నిన్ను నమ్మేది ఎట్లా? నన్ను నమ్మొద్దండి, సరుకు చూడండి, నచ్చితేనే అమ్మి పెట్టండి, లేకపోతే నేను వేరే వాళ్ళని చూసుకుంటాను. సరే, పొద్దున 6 గంటలకు మాల్ తీసుకొని మార్కెట్కి వచ్చాయి. అలాగే. మీరు నన్ను మోసం చేయరు కదా? నేనేం చేయను. నువ్వేమన్నా పిచ్చి పిచ్చి వేసావు వేసావో. ఉంటానండి. ఏయ్, ఇటు. థ్యాంక్ యూ. ఏంటి పిచ్చి పిచ్చి అని కొంటున్నావు? నువ్వు షాపింగ్ చేస్తున్నప్పుడు నేనేమైనా మాట్లాడానా? ఎంత బాగుందో. ఇది ఎలా ఉందండి? చాలా బాగుంది. నువ్వు చూస్తుండు.
ఇదెంతమ్మా? 10,000. ప్యాంట్లో కంటే శారీలో బాగుంటుంది. హలో, హలో సార్. పేరేంటి? లక్స్. సబ్బు పేరు కాదు బేబీ, నీ పేరేంటి? సరళ. సరళ? సరళ, నీ మొబైల్ నెంబర్ చెప్పు. నాకు మొబైలే లేదు సార్.